నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి నమః కపాలినే నమః శివాయ. నాకు తెలిసిన కొంచెం షేర్ చేసుకుంటాను. అసలు ఫస్ట్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుల వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడని ఒక కథనం. ఈ 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలో వేరు వేరు ప్రదేశాల్లో వెలిశాయి. వీటిని దర్శించడం వల్ల మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. ద్వాదశ జ్యోతిర్లింగాలు అవి ఉండే ప్రదేశాలు: సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ ఖాండ్వా మధ్యప్రదేశ్, కేదార్నాథ్ హిమాలయాలు ఉత్తరాఖండ్, భీమశంకర్ మహారాష్ట్ర, కాశీ విశ్వనాథ్ వారణాసి ఉత్తరప్రదేశ్, త్రయంబకేశ్వర్ నాసిక్ మహారాష్ట్ర, వైద్యనాథ్ పర్లి మహారాష్ట్ర, నాగేశ్వర్ ద్వారక గుజరాత్, రామేశ్వరం తమిళనాడు, గృహణేశ్వర్ ఎల్లోరా మహారాష్ట్ర. 12 జ్యోతిర్లింగాల కథా నేపథ్యాన్ని మనం తెలుసుకుందామండి. శివపురాణం ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు తమలో తాము ఎవరు గొప్ప అనే విషయంలో వాదనకు దిగారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పరమేశ్వరుడు మహాశివుడు అనంతమైన కాంతి స్తంభంగా జ్యోతిర్లింగంగా వారి మధ్య ఆవిర్భవించాడు. ఆ స్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనేవారే గొప్పవారని శివుడు సవాలు చేశాడు. విష్ణువు వరాహ రూపంలో కిందకు, బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళినా స్తంభం అంతం కనుగొనలేకపోయారు. అప్పుడు శివుడు ఆ అగ్నిస్తంభం నుండి ప్రత్యక్షమై తాను ఇక్కడ 12 వేరు ప్రదేశాలలో లింగ రూపంలో ఉంటానని, భక్తులు తనను జ్యోతిర్లింగ రూపంలో ఆరాధించవచ్చని తెలిపారు.